ఏ సింహం జీవితం కూడా ఈజీగా ఉండదు. ఇది నేను చెప్పే మాట కాదు. మనం చూసాం చాలా వీడియోస్లో లయన్స్ జీవితం ఎలా ఉంటుందో. సేమ్ ఈ ఎంకోమా మేల్ లయన్ జీవితం అలాంటిదే. చాలాసార్లు కోవల్యూషన్గా ఫామ్ అయ్యి చావుని చూడడం, ఒంటరిగా ఉండడం ఎంకోమా జీవితంలో జరిగాయి. 2015వ సంవత్సరంలో బర్మింగం లయన్స్ ఎంకోమా ప్రైడ్ని ఆక్రమించారు. అలా ఆక్రమించి అంతకు ముందున్న లయన్ కప్స్ని చంపేశారు. అలా చంపేసి ఎంకోమా ఫీమేల్స్తో మీటింగ్ చేశారు. 2016లో ఎంకోమా ప్రైడ్లో చాలా కప్స్ పుట్టాయి. ఇందులో నానా అనే ఫీమేల్ లయనెస్ ఉండేది. నానా అనే ఫీమేల్ లయనెస్కి ఎంకోమా పుట్టాడు. మొదట్లో డిసీజెస్ వల్ల కొన్ని కప్స్ చనిపోయాయి, కానీ కొన్ని పెరిగి పెద్దయ్యాయి. నానా ఫీమేల్ ఎంకోమాని బాగా చూసుకునేది అండ్ ప్రైడ్లో తనే వయసైన ఆడసింహం. బర్మింగం సింహాలు కబ్స్ని రక్షించేవాళ్ళు. తల్లులు వేటాడేవి, కబ్స్ ఫుడ్ని తింటూ పెరిగేవి. సబ్-అడల్ట్ ఏజ్ వరకు కొన్ని కబ్స్ చనిపోయాయి అండ్ సబ్-అడల్ట్ ఏజ్లో అంటే యంగ్ ఏజ్కి వచ్చే టైంలో కొన్ని కబ్స్ చనిపోయాయి. ఎంకోమా ఒక్కడే సబ్-అడల్ట్గా మారి బ్రతికాడు. 2018లో బర్మింగం బాయ్స్ ఎంకోమా ప్రైడ్ని విడిచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. దీంతో ఎంకోమా ప్రైడ్కి సేఫ్టీ లేకుండా అయిపోయింది. ఇదే టైంలో ఒక మ్యాంగనీ లయన్ ఎంకోమా ప్రైడ్కి వచ్చాడు. ఆ లయన్ని ఈ ఆడసింహాలు ప్రైడ్లో ఉండనిచ్చాయి. నిజానికి బయట నుండి వచ్చిన సింహాలని ఫీమేల్ లయన్స్ ప్రైడ్లోకి తీసుకోవు, కానీ ఎంకోమా ఏజ్లోనే ఉండడం వల్ల ఆ సింహాన్ని తీసుకున్నాయి. ఈ టైంలోనే 3 అవోకా లయన్స్ ఎంకోమా ప్రైడ్ దగ్గరకొచ్చారు. కొద్ది రోజులకి ఎంకోమా ప్రైడ్ని 3 అవోకా లయన్స్ ఆక్రమించారు. అలా ఆక్రమించి కొన్ని కబ్స్ని చంపేశారు. ఎంకోమాని అండ్ ఇంకో బయట నుండి వచ్చిన లయన్ని భయపెట్టారు. నిజానికి వీళ్ళిద్దరిని కొన్ని రోజులు వదిలిపెట్టడం గ్రేట్ అని చెప్పాలి. 2019లో అనుకుంటా ఎంకోమా అండ్ ఇంకో లయన్ ప్రైడ్ నుండి బయటకు వచ్చేశారు. ఇదే టైంలో ఇంకో లయన్కి వ్యాధి సోకడం వల్ల ఆ లయన్ చనిపోయాడు. ఇదే సంవత్సరం మేలో ఎంకోమా తల్లి నానా ఓల్డేజ్ వల్ల చనిపోయింది. దీంతో ఎంకోమా ఒంటరివాడైపోయాడు. ఒక్కడే ఉంటూ ఎక్కువగా గర్జించకుండా ఒంటరివాడ్లా తిరిగేవాడు. ఇలా కొన్ని నెలలు జరిగింది. తర్వాత స్టిక్స్ ప్రైడ్తో కలిసిపోయాడు. అందులోని ఒక సింహం బర్మింగం లయన్స్కి పుట్టాడు. ఆ లయన్ అండ్ ఈ లయన్ ఇద్దరు కజిన్ బ్రదర్స్. ఇద్దరు బాగా కలిసిపోయారు. ఇదే టైంలో వీళ్ళిద్దరిని ఎండ్జింగా లయన్స్ ప్రైడ్ నుండి తరిమేశారు. దీంతో 2021లో ఇద్దరు కోalitionగా మారి బయటకొచ్చారు. తర్వాత కొన్ని రోజులకి స్టిక్స్ లయన్ కూడా చనిపోయాడు. స్టిక్స్ లయన్ డెత్తో ఎంకోమా మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయాడు. తనకి 5 సంవత్సరాల వయసు, కానీ బాడీ ఎక్కువగా పెరగలేదు. దీనికి కారణం సరిగ్గా ఫుడ్ లేకపోవడం వల్ల. సరిగ్గా ఒక ప్రైడ్లో ఉంటూ ఫుడ్ని తింటే అప్పటికి ఎంకోమా ఒక బీస్ట్ లాగా ఉండేవాడు, కానీ అలా జరగలేదు. ఫుడ్ సరిగ్గా లేక బాడీ ఎక్కువగా పెరగలేదు. ఎంకోమా మళ్ళీ ఒంటరిగా తిరిగాడు. 2021 మేలో 2 బర్మింగం బాయ్స్ ఒతావా జూనియర్ని చంపేశారు. ఈ ఒతావా జూనియర్ మీద మన ఛానల్లో ఒక వీడియో ఉంది, కావాలంటే చూడండి. ఆ తర్వాత ఒక బర్మింగం లయన్ చనిపోయాడు. ఎండ్జింగా లయన్స్ బర్మింగం బాయ్స్ రూల్ చేస్తున్న ప్రైడ్ని కబ్జా చేశారు. నెన్హా బర్మింగం లయన్ కూడా ఒంటరిగా మిగిలాడు. దీంతో నెన్హా బర్మింగం కూడా ఒంటరిగా తిరుగుతూ ఎంకోమాని చూశాడు. తర్వాత తండ్రి కొడుకులు కలిసి కోalitionని ఫామ్ చేశారు. వీళ్ళిద్దరూ వెస్టర్న్ సబీ శాండ్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. 2022 జూన్ టైంలో వీళ్ళు ఒతావా ప్రైడ్పై దాడి చేసి ఆ ప్రైడ్ని ఆక్రమించారు. అలా ఆక్రమించి రూల్ చేస్తూ జీవించారు. ఈ టైంలో ఎంకోమా కొంచెం బెటర్ అయ్యాడని చెప్పాలి. దీంతో వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇదే టైంలో వీళ్ళు వీళ్ళ ప్లేసెస్లో గర్జించారు. లయన్ గర్జన ఎలా ఉంటుందంటే ఇంజన్స్ లాగా అండ్ ఈ గర్జన దాదాపు 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ప్రైడ్స్ అండ్ సింహాలు ఎక్కువ అవ్వడం వల్ల వేరే సింహాలు కూడా వీటి గర్జనల్ని వింటూ ఉంటాయి. ఇదే ఇక్కడ కూడా జరిగింది. బర్మింగం నెన్హా అండ్ ఎంకోమా గర్జనల్ని ప్లేన్స్ క్యాంప్ అనే లయన్స్ విన్నారు. సో వాళ్ళు వీళ్ళిద్దరిని ఛాలెంజ్ చేశారు. వాళ్ళు వీళ్ళ ప్లేసెస్లో తిరిగి వీళ్ళని వేరే ప్లేసెస్కి పారిపోవాలని భయపెట్టారు. నిజానికి ఎంకోమాకి ఎక్స్పీరియన్స్ లేదు అండ్ నెన్హా ఒక ఓల్డ్ లయన్. వీళ్ళు ఈ టైంలో వేరే ప్లేస్కి వెళ్ళిపోతే సరిపోయేది, కానీ అలా చేయలేదు. దీంతో వార్నింగ్లు ఇచ్చి విసిగిపోయిన ప్లేన్స్ క్యాంప్ లయన్స్ ఒక్కసారి ఇద్దరిపై దాడి చేశారు. ఈ దాడి 2023 జనవరిలో జరిగింది. నిజానికి డిసెంబర్లోనే వీళ్ళు ప్లేన్స్ క్యాంప్ నుండి తప్పించుకుని వేరే ప్లేస్కి వెళ్ళారు, కానీ మళ్ళీ రివర్స్ వచ్చారు. దీంతో ప్లేన్స్ క్యాంప్ లయన్స్కి కోపం పెరిగింది. దాంతోనే అటాక్ చేశారు. ఈ దాడిలో నెన్హా వెన్నుపూసపై అండ్ తొడపై గాయాలయ్యాయి. ఎంకోమాకి కంటిపై గాయమైంది. ఈ టైంలో వీళ్ళిద్దరూ కొన్ని రోజులు కనిపించలేదు. నేను కూడా డైలీ చెక్ చేసేవాడిని ఏమైందా అని.
ఒకసారి నెన్హా కండిషన్ బాగాలేక ఫుడ్ తింటున్నట్లు వీడియో రిలీజ్ అయింది. అదే లాస్ట్ వీడియో. గాయాల వల్ల చివరిగా మిగిలిన నెన్హా బర్మింగం చనిపోయాడు. ఎంకుహుమా మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయాడు. నిజానికి ఏ లయన్ కూడా వేరే లయాన్ని చంపాలి అని చూడదు. ఎందుకంటే ఫైట్ చేస్తే అవుట్కమ్ ఎలా వస్తుందో తెలీదు. గాయాలవ్వచ్చు లేదా ప్రాణాలు కూడా పోవచ్చు. కానీ ఎందుకు అంతలా దాడి చేశారు అంటే వాటి ఈగో హట్ అయినట్లయింది. కోపం తారాస్థాయికి వెళ్ళడం అని చెప్తూ ఉంటారు కదా, ఆ లెవెల్లో అయిపోయింది. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి కంటిన్యూస్గా చూడండి. ఎంకుహుమా నోమాడిక్ లయన్ లాగా, అంటే ఏ ప్రైడ్ లేని గుర్తింపులోని ఒక సంచార సింహం లాగా జీవించడం మొదలుపెట్టాడు. తర్వాత ఎంకుహుమా టంబెల్లా లయన్తో కలుద్దామని అనుకున్నాడు. కానీ టంబెల్లాతో గొడవైంది. దీంతో మళ్ళీ ఒంటరిగా తిరిగాడు. ఒంటరిగా తిరుగుతూ కంబులా ప్రైడ్ నుండి బయటకు వచ్చిన 3 లయన్స్ని చూశాడు. అలా చూసి వాళ్ళతో కలుద్దామనుకుని గర్జించాడు. కానీ ఆ లయన్స్ వాటితో ఎంకుహుమాని కలుపుకోలేదు. ఒకేసారి ఎంకుహుమాపై దాడి చేశారు. ఈ దాడిలో ఎంకుహుమా ఎదురు తిరిగాడు. అందువల్ల ఎక్కువగా గాయాలవ్వలేదు. నిజానికి ఆ కంబులా లయన్స్ కూడా ఎంకుహుమా హాఫ్ బ్రదర్సే. కానీ వాటితో కలుపుకోవడానికి ఒప్పుకోలేదు. మేబీ థ్రెట్ అని అనుకుని ఉండొచ్చు. ఇదంతా జరిగింది 2023 ఏప్రిల్లో. తర్వాత ఎంకుహుమా ఒంటరిగా మారి నార్థన్ సబీ శాండ్ వైపుకి బయలుదేరాడు. అలా వెళ్ళి కొన్ని రోజులు ఒంటరిగా తింటూ ఒంటరిగానే ఏ ప్రైడ్ని టచ్ చేయకుండా తిరిగాడు. 2023 సెప్టెంబర్ వరకు ఒంటరిగానే తిరిగాడు. సెప్టెంబర్లోనో లేక అక్టోబర్లోనో ఎగ్జాక్ట్లీ తెలీదు. మళ్ళీ ఎంకుహుమా 2 లయన్స్తో బాండింగ్ని ఏర్పరచుకున్నాడు. ఆ 2 లయన్స్ పేర్లు టాలామటి బాయ్స్. టాలామటి ప్రైడ్ నుండి రావడం వల్ల వీళ్ళకి ఆ పేర్లు వచ్చాయేమో. ఈ టాలామటి బాయ్స్కి 5 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు ఎంకుహుమాకి హాఫ్ బ్రదర్స్ కాదు, కానీ రిలేటివ్ లయన్సే. ఎందుకంటే టాలామటి లయన్స్ తల్లి అండ్ ఎంకుహుమా తల్లి నాన్న రిలేటివ్స్ అంట. సో కొంతవరకు ఈ లయన్స్ రిలేటివ్స్ అని చెప్పొచ్చు. నవంబర్లో వీళ్ళని ఎంకుహుమా విడిచి మళ్ళీ ఒంటరిగా జీవించాడు. డిసెంబర్లో స్కోరో జూనియర్ లయన్, ఈ లయన్ని ఆర్పిన్ మేల్ అని అంటూ ఉంటారు. ఈ సింహంతో కలిసి ఎంకుహుమా ప్రజెంట్ జీవిస్తున్నాడు. ఫ్యూచర్లో వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగితే వీళ్ళు ఓన్గా ఒక ప్రైడ్ని ఆక్రమించవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంకుహుమా మీద నా అభిప్రాయం గ్రేట్ అని చెప్పాలండి. నిజంగా గ్రేట్ లయనే. ఎందుకంటే కలిసిన ప్రతి లయన్ చనిపోయాడు. వేసిన ప్రతి అడుగు ఫెయిల్ అయింది. చిన్న ఏజ్ నుండి కష్టాలు, ఒంటరితనమే జీవితంగా బ్రతికి చివరికి ఒక పార్ట్నర్ని అయితే వెతుక్కున్నాడు. నిజం చెప్పాలంటే స్టిక్స్ లయన్ బ్రతికుంటే అప్పుడే స్టోరీ వేరేగా మారేది. మొదట ప్రైడ్లోకి వచ్చిన మాంగనీ లయన్ బ్రతికితే కూడా కొంచెం స్టోరీ వేరేలా ఉండేది. ఏ ఒక్క లయన్ ఇప్పటికి బ్రతికున్నా ఎంకుహుమాకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అండ్ చెప్పాలంటే ఎంకుహుమా లయన్ చేయని అడ్వెంచర్స్ లేవు, చూడని బాధలు లేవు. కానీ ఎంకుహుమా యాటిట్యూడ్ నెవర్ గివ్ అప్ అలాంటిది. ఫ్యూచర్లోనూ ఒక ప్రైడ్ కలిసి వస్తే బాగుంటుంది అని చాలామంది ఫ్యాన్స్ ఎంకుహుమా గురించి కోరుకుంటున్నారు. అండ్ నేను కూడా అదే అనుకుంటున్నాను. చాలామందికి ఎంకుహుమా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే తన స్టోరీ వల్ల. నిజం చెప్పాలంటే అది ఉండాలి. సో ఎంకుహుమా యాటిట్యూడ్ ఎలాంటిదంటే నెవర్ గివ్ అప్. సో ఎంకుహుమా స్టోరీ అండ్ యాటిట్యూడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఫ్యూచర్లో ఎంకుహుమా అప్డేట్స్ కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేశారనుకుంటున్నాను. మీ వల్ల వీలైతే ఒకరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.